నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో పందుల దొంగతనం చేశారనే నెపంతో ఘర్షణకు దిగిన ఇరు వర్గాలు. ఘర్షణలో కల్వకుర్తికి చెందిన బెల్లంకొండ రాములు 45 మృతి చెందగా, కల్వకుర్తి విద్యాసాగర్ కాలనీకి చెందిన బెల్లంకొండ రాములు పందులు కొంతమంది దొంగతనం చేసి వెల్దండ శివారులో ఒక షెడ్ ఏర్పాటు చేసుకుని అక్కడ పందులను పెంపకం చేస్తున్నారని సమాచారంతో బెల్లంకొండ రాములుతో పాటు నలుగురు కలిసి అక్కడికి వెళ్లి చూడగా అందులో కొన్ని పందులు తనవేనని తెలుసుకుని పెంపకం తలలతో ఘర్షణకు దిగగా దొంగతనం చేసిన వారు రాములపై కత్తులతో దాడి చేసి అక్కడి నుండి పరారయ్యారు. దాడిలో రాములు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారికి కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్దండ పోలీసులు సమాచారం. ఒక 3 నెలల క్రితం వారం రోజుల క్రితం మీరు కంప్లీట్ ఇచ్చడం జరిగింది పిఎస్లో. ఆ పిఎస్ను కంప్లీట్ బేసిక్ చేసుకొని సార్ మా పందులు పలానా తన ఒక వస్తువు వాళ్ళ తన వేరే పంపకదారులు తీసుకోపోయారు, దొంగిలించుకోపోయారు, వాళ్ళ దగ్గర ఉన్నాయని మాకు తెలిసింది సార్. మేము అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, మా పందులను మేము గుర్తించగలను అనుకుంటున్నాం సార్ అంటే ఎస్ఐ గారు ఇక్కడికి వెళ్ళి కానిస్టేబుల్ పంపించడం జరిగింది. ఆ కానిస్టేబుల్ తోలుకొని అక్కడికి వెళ్ళినాక వీళ్ళ పందులు వీళ్ళు గుర్తించడం జరిగింది. గుర్తించినాక మళ్ళీ వాళ్ళు ఆ టైంలో వాళ్ళ తోటి కూడా వాళ్ళు లేనప్పుడు వీళ్ళు పందులో గుర్తిస్తే ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు మీ పందులు ఏవైతే ఉన్నావో మీరు గుర్తించారో అవి తీసుకొని రండి బాబు అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఒక బొలెరో బండి తీసుకోవడం జరిగింది. అక్కడ మాకు జరిగిన మా ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు వస్తే గొడవలు అవుతాయి, వీళ్ళు ఉండొద్దు ఇక్కడ, లేనిపోయిన 2 కూడా కొట్టుకోవడానికి మేమేం చేసినాం, వెళ్దండ పిఎస్కి వెళ్ళి సార్ ఇట్లా మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, అక్కడ పోతే కొట్టుకుంటారు, లేని పంచాయతీలు అవుతాయి, మీరు ఇస్తే మీ ద్వారా మేము గుర్తించి మా పందులు మేము తీసుకుపోతామని చెప్పడం జరిగింది. దానికి కానీ 2 కానిస్టేబుల్ రావడం జరిగింది. ఆ లోపలనే ఆ దొంగతనం మాది బయటపడిన వర్గం బాగా కత్తులతో దాడి చేయడం జరిగింది. ప్లాన్గా కత్తులు పెట్టుకుని ఉన్నారు. కత్తులతో జాయిన్ చేయడం, ఒక అతనికి వెన్నుపూసలుగా పొడిచిర్రు, ఒక అతను చెవు నరికిర్రు, ఒక అతను చెయ్యి నరికిర్రు, ఒక అతనికి మొత్తం పొట్టలో గిట్టలో కత్తులతో గాయాలు వేసి ఒక అతను చంపడం జరిగింది. పోలీసు వాళ్ళు వెళ్ళే వరకు వీళ్ళని చంపేసారు. వీళ్ళు ఆల్రెడీ పందులు మావని అక్కడ ఉన్నారు కదా స్పాట్లో, వాళ్ళని చంపేసారు. ఎంతమంది చనిపోయారు? ఇప్పుడు చనిపోయింది ఒక అతను, 3కి తీవ్ర గాయాలైనాయి. ఒక అతనికి వెన్నుపూసలో పొడిచిరు, ఒక అతను చెవు మొత్తం చేతులు నరికిరు, ఒక అతను నెత్తి మొత్తం నరికిరు. చనిపోయిన అతని పేరు ఏం పేరు? గాయపడ్డ వాళ్ళ చనిపోయిన అతను బెల్లంకొండ రాములు. వయసు ఎంత? వయసు 40 సంవత్సరాలు. చంపిన వాళ్ళు మానుపాడి వెంకటమ్మ, మానుపాడి పవన్ కుమార్, మానుపాడి శివ, మానుపాడి అన్వేష్, రుద్రాక్షల కృష్ణయ్య. గాయపడ్డ వాళ్ళ వివరాలు? గాయపడ్డవాడు కొండేటి నిరంజన్, మాన్పాడి రామచంద్రి, కుమ్మ మహేష్, ఈ నలుగురు. ఇంకో చిన్న బాబు అని మైనర్ బాబు అని చూడకుండా అతను కూడా చాలా గాయపరిచిన మల్లేష్ అనే ముదిరాజా పైన గాయపరిచిన వాళ్ళు. కల్వకుర్తి ఎన్నికల సంఘం అధ్యక్షుడు. కల్వకుర్తిలోని గత కొంతకాలంగా పందుల దొంగతనాలు జరుగుతున్నాయి. కాంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది పోయినప్పుడల్లా, కాకపోతే ఎక్కడా దొరకనందుకు మేము కూడా అవుతున్నాము. అయితే ఈరోజు ఉదయం మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది, ఇక్కడ మీ పందులు ఉన్నాయని కొంతమంది మాకు చెప్పారు. గుర్తుపట్టి చెప్తే మేము ఎస్ఐ గారి దగ్గరికి పోయినాము. ఎస్ఐ గారి దగ్గరికి పోయి సార్ ఇట్లా పందులు పోయాయని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత సార్ కూడా ఏమన్నారంటే, ఏ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు? కల్వకుర్తి పిఎస్లో ఇచ్చినాము. సార్ ఉండే ఏమన్నారంటే, సార్ మేము అక్కడికి వెళ్తే ఎట్లా గొడవ అవుతుంది, మాకు ప్రొటెక్షన్ కావాలని చెప్తే కానిస్టేబుల్ ఇచ్చి పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మా పందులు ఉన్నాయి గుర్తించడం జరిగిన తర్వాత మళ్ళీ మేమేమైంది, మా వాళ్ళు మాకు ఫోన్ చేసి మేము వెళ్ళిన పిఎస్ పోయి మాకు కానిస్టేబుల్ని పంపించారని చెప్తే వీళ్ళు పోయే లోపలనే, వెళ్ళిన పిఎస్ నుంచి కానిస్టేబుల్ పోయే లోపలనే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు మా దొంగతనం బయట పడిందని చెప్పేసి దౌర్జన్యంగా మీదకి వచ్చి మా వాళ్ళని నరకడం జరిగింది. ఎంతమంది? వాళ్ళు నలుగురు, ఇంకొక ఆయన 5 మంది కలిసి నరకడం జరిగింది. అందులో మిగతా వాళ్ళు కొద్దిగా దూరంగా జరిగారు. ఇతను ముందలున్న అతన్ని అక్కడనే చంపేసారు. వాళ్ళు ఏం పెట్టి చనిపోయిన బెల్లంకొండ రాములు కత్తులతో నరికి చేతులతో గుద్ది చాలా తీవ్రంగా గాయపరిచి చంపేసారు. వీళ్ళు ఒక 4 మెంబర్స్ పోయి అక్కడ ఒక 2 ఉన్నారు పందుల కాడ చూడడానికి. నలుగురితో పాటు కానిస్టేబుల్ ఎంతమంది వచ్చారు? కానిస్టేబుల్ 2 వచ్చారు. మేము ఒక 2 అక్కడ పందుల దగ్గర ఉన్నారు. ఈ మావని గుర్తుపట్టి అక్కడే ఉన్నారు. మళ్ళీ వీళ్ళు వచ్చి సాయంత్రం మాయం చేశారు, అక్కడ ఉన్నారు. ఉన్నాక పోలీసులు పోయే లోపల ఆ 2 లోపల ఈ రాములు ఉన్నాడు, ఇతన్ని కొట్టడం, మిగతా 2 కొట్టి చంపడం జరిగింది.